ఈరోజు మనం 2026వ సంవత్సరపు ధనస్సు రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము. ధనస్సు రాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతోంది? ఈ సంవత్సరం మీ జీవితంలో ఏం జరగబోతోంది? మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది? మీ కుటుంబ జీవితంలో ఎలాంటి సంతోషాలు ఉండబోతూ ఉన్నాయి? ఈ ధనస్సు రాశి వారు ఈ సంవత్సరంలో ఏ వ్యక్తులతో స్నేహం చేస్తే బాగుంటుంది? ఏ రంగాలలో మరింత పట్టుదలతో ఉంటే తిరుగులేని విజయం సాధిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ 2026వ సంవత్సరం ధనస్సు రాశికి చెందిన అన్ని రంగాల వారికి ఎంత అనుకూలంగా ఉందో, ఈ సంవత్సరంలో ధనస్సు రాశి వారు చేసే ప్రయత్నాలలో అఖండ విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా ధనస్సు రాశికి చెందుతారు. మీ పేరులోని మొదటి అక్షరము ఏ, యో, భ, భి, భూ, ధ, ఫ, ఢ, భే అయితే మీరు ధనస్సు రాశికి చెందుతారు. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11గా ఉండబోతోంది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 6గా ఉంది. ఈ 2026-2027వ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి గురుగ్రహం యొక్క సంచారం మరియు ఇతర ప్రధాన గ్రహాల స్థితిగతులను బట్టి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇవ్వనున్నది. ముఖ్యంగా గురుగ్రహం మరియు శనిగ్రహం యొక్క ప్రభావాలు మీ రాశిపై గణనీయంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో గురువు యొక్క అనుకూలత కారణంగా ధనుస్సు రాశి వారు తమ జీవితంలో ఒక కొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పొందుతూ ఉంటారు. ఇది వారికి మానసిక ప్రశాంతతను, ఆశించిన ఫలితాలను అందించడానికి దోహదపడుతుంది. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారి ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఇది చాలా వరకు స్థిరంగా మరియు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. గురుబలం కారణంగా ధన ప్రవాహం బాగానే ఉంటుంది. ఊహించని ధన లాభాలకు లేదా పూర్వీకుల ఆస్తి నుండి లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడిని అందుకుంటారు. ముఖ్యంగా సంవత్సరం మధ్య భాగంలో ఆర్థికంగా మరింత మెరుగైన స్థానాన్ని పొందుతారు. మీరు పాత అప్పులను తీర్చుకోవడానికి లేదా మీ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి సరైన ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. అయితే మీ రాశ్యాధిపతి గురువు సంచారంలో కొన్ని కఠినమైన సమయాలలో అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహా తీసుకోవటం శ్రేయస్కరం. భూమి, బంగారం లేదా దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టడం మంచిది. ఆర్థిక విషయాలలో పారదర్శకతను పాటిస్తే మోసాలకు గురి కాకుండా ఉంటారు. పొదుపుపై దృష్టి పెట్టడం వలన భవిష్యత్తులో స్థిరత్వాన్ని సాధించవచ్చు. వృత్తి వ్యాపారాలు చేసే ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ప్రగతిని సాధించేందుకు గొప్ప అవకాశాలను అందిస్తుంది. ఈ రాశివారు సహజంగానే దూరదృష్టితో ఆలోచించేవారు కాబట్టి ఈ లక్షణం వ్యాపారంలో కొత్త శిఖరాలను అధిరోహించడానికి సహాయపడుతుంది. ప్రారంభంలో వ్యాపారంలో కొంత పోటీ లేదా ఆలస్యం ఎదురైనా సంవత్సరం గడిచే కొద్దీ పరిస్థితి మెరుగుపడుతుంది. గురుబలం కొత్త ఒప్పందాలను కుదుర్చుకోవడానికి, భాగస్వామ్య వ్యాపారాలలో విజయాన్ని సాధించడానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశీ సంబంధిత వ్యాపారాలు లేదా విద్య, ప్రచురణ, కౌన్సిలింగ్, ఫైనాన్స్ వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం అద్భుతమైన లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్ రంగాల్లో చురుకుగా పనిచేసే వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ యొక్క కష్టపడే స్వభావం మరియు నిజాయితీ కారణంగా మీ వ్యాపారానికి కొత్త కస్టమర్లు జోడై మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి సంవత్సరం మధ్య భాగం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా నిశితంగా పరిశీలించి ముందుకు సాగటం అవసరం. శని యొక్క దృష్టి వలన కార్మికుల లేదా ఉద్యోగుల నిర్వహణలో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. వాటిని సహనంతో ఎదుర్కోవాలి. ఉద్యోగం చేసే ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలను కల్పిస్తుంది. మీ యొక్క ప్రతిభ మరియు పనితీరుకు గుర్తింపు లభించే సమయం ఇది.
సహోద్యోగులతో మరియు పై అధికారులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవటం వలన మీ కెరియర్ మరింత ముందుకు సాగుతుంది. పదోన్నతి లేదా జీతాల పెంపు వంటివి ఈ సంవత్సరం మీరు ఆశించవచ్చు. మీ యొక్క ఆత్మవిశ్వాసం మరియు అనుభవం కార్యాలయంలో సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి సహాయపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగము చేస్తున్న ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం స్థిరత్వం మరియు అధికారంలో పెరుగుదల కనిపిస్తుంది. మీ పనులలో నిబద్ధత మరియు పారదర్శకత కారణంగా పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీకు ఉన్నత పదవికి లేదా మీకు ఇష్టమైన ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో మీరు చేసిన కృషికి తగ్గ ఫలితం ఈ సంవత్సరం ఖచ్చితంగా పొందుతారు. అయితే శని యొక్క ప్రభావం వలన కొన్ని సమయాలలో పనిభారం పెరగవచ్చు లేదా రాజకీయపరమైన ఒత్తిళ్లు ఎదురుకావచ్చు. అలాంటి పరిస్థితులను మీ యొక్క సంయమనం మరియు తెలివితేటలతో అధిగమించాలి. మీరు ధర్మబద్ధంగా నిజాయితీగా మీ విధులను నిర్వర్తిస్తే ఎటువంటి సమస్యలు ఉండవు. ఉన్నత విద్య లేదా శిక్షణ కోసం ప్రయత్నించే ప్రభుత్వ ఉద్యోగులకు ఇది చాలా అనుకూలమైన సమయం. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం సృజనాత్మకత మరియు విజయంతో కూడి ఉంటుంది. మీ యొక్క కొత్త ఆలోచనలు మరియు చొరవ సంస్థాగతంగా మంచి గుర్తింపును తెచ్చిపెడతాయి. గురుబలం వలన కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా మెరుగైన జీతం, మంచి హోదాతో కూడిన మార్పులు సంభవించే అవకాశం ఉంది. మీరు కోరుకున్న ప్రాజెక్టులలో పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. సాఫ్ట్వేర్, మీడియా, విద్య, మార్కెటింగ్ వంటి రంగాలు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటాయి. మీ సహోద్యోగులు లేదా భాగస్వాములతో మంచి సమన్వయం ఏర్పరచుకోవటం వలన లక్ష్యాలను సులభంగా చేరుకోగలరు. ప్రైవేట్ రంగంలో పనిచేసేవారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడానికి ఈ సమయాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా సంవత్సరం చివరి భాగంలో మీరు మీ కెరియర్లో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకోగలుగుతారు. అయితే పని ఒత్తిడి మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత పాటించడం చాలా అవసరం, లేదంటే ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ధనుస్సు రాశి విద్యార్థులకు 2026-2027 సంవత్సరం చాలా వరకు ఉత్తమ ఫలితాలను అందించనున్నది. ధనుస్సు రాశి అనేది సహజంగానే జ్ఞానానికి, ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇచ్చే రాశి కాబట్టి విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలమైన గ్రహబలం ఉంది. ముఖ్యంగా గురుగ్రహం యొక్క సానుకూల ప్రభావం వలన విద్యార్థులలో ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి పెరుగుతాయి. దీనివల్ల వారు చదువులలో ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలను సాధిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి, విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి ఈ సంవత్సరం అద్భుతమైన అవకాశాలను కల్పిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత కష్టపడి చదవాల్సి ఉంటుంది. అయితే వారి శ్రమకు తగ్గ ఫలితం సంవత్సరం మధ్య భాగంలో లేదా చివరి భాగంలో ఖచ్చితంగా లభిస్తుంది. క్రీడా రంగంలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తూనే విజయాన్ని అందించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి సహజంగానే శారీరక బలం మరియు సాహసం ఎక్కువ. ఈ లక్షణాలు క్రీడలలో రాణించడానికి దోహదపడతాయి. గురుబలం కారణంగా మీరు తమ యొక్క ప్రతిభను మరియు సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి మంచి అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా వ్యక్తిగత క్రీడల్లో కంటే జట్టు క్రీడల్లో మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంది. అయితే సంవత్సరం ప్రారంభంలో శని ప్రభావం వలన గాయాలు లేదా ఆలస్యం వంటి చిన్న చిన్న అడ్డంకులు ఎదురుకావచ్చు. అందుకే క్రీడాకారులు తమ ఆరోగ్యంపై మరియు ఫిట్నెస్పై మరింత శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. సినిమా రంగంలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈ 2026-2027 సంవత్సరం కొత్త అవకాశాలను మరియు గుర్తింపును తీసుకురానుంది. ఈ రాశివారు సహజంగానే సృజనాత్మకత, దూరదృష్టి మరియు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఇవి సినిమా రంగంలో వారికి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా రచయితలు, దర్శకులు, నిర్మాతలు మరియు సలహాదారులు వంటి తెర వెనుక పనిచేసే వారికి ఈ సంవత్సరం మంచి విజయాన్ని అందిస్తుంది. గురుబలం వలన వారి ఆలోచనలకు, కథలకు మంచి ఆదరణ లభిస్తుంది. నటులు, నటీమణులు తమ నటన ప్రతిభను ప్రదర్శించడానికి కొన్ని మంచి అవకాశాలను పొందుతారు. దీనివలన వారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా చూసిన ఈ రంగంలో లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అయితే సినీ రంగంలో ఉండే అనిశ్చితి మరియు పోటీని ఎదుర్కోవడానికి ధనుస్సు రాశి వారు ఓపికగా మరియు స్థిరంగా ప్రయత్నించాలి. ముఖ్యంగా ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. సంవత్సరం మధ్యలో లేదా చివరిలో ఒక పెద్ద ప్రాజెక్టు లేదా సినిమా ద్వారా వీరు మంచి విజయాన్ని అందుకుంటారు. ఇది వారి కెరియర్కు ఒక మలుపు తిరుగుతుంది.
రాజకీయ రంగంలో ఉన్న ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం అధికారంలో పెరుగుదలకు మరియు ప్రజాదరణకు అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి వారికి సహజంగానే న్యాయము, ధర్మము మరియు నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇవి రాజకీయాలలో వారికి బలంగా నిలుస్తాయి. గురుబలం వలన వీరి యొక్క మాట తీరు, ప్రసంగాలు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తాయి. దీనివలన వీరి ప్రజా మద్దతు పెరుగుతుంది. కీలక పదవులలో ఉన్నవారు తమ అధికారాన్ని సమర్థవంతంగా ఉపయోగించి ప్రజలకు మంచి చేయగలుగుతారు. అయితే శని యొక్క ప్రభావం వలన కొన్ని రాజకీయ సవాళ్లు, ప్రతిపక్షాల నుండి విమర్శలు లేదా ఆరోపణలు ఎదురుకావచ్చు. అలాంటి పరిస్థితులలో ధనస్సు రాశి వారు తమ సంయమనాన్ని మరియు నిజాయితీని కాపాడుకోవాలి. ప్రజాసేవ పట్ల నిబద్ధతతో పనిచేస్తే సంవత్సరం చివరిలో మీరు ఒక ముఖ్యమైన విజయాన్ని లేదా పదవిని పొందగలుగుతారు. స్థానిక రాజకీయాలలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా వీరి ప్రభావం పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్న ధనస్సు రాశి వారికి 2026-2027 సంవత్సరం సంతోషకరమైన మరియు లాభదాయకమైన ఫలితాలను అందించనున్నది. ధనస్సు రాశి వారికి భూమి, ప్రకృతి పట్ల సహజమైన అనుబంధం ఉంటుంది. ఈ సంవత్సరం గురుబలం వలన వీరికి పంట దిగుబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయం చేసేవారికి, కొత్త మద్దతులను అవలంబించే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడులు లేదా రుణాలు పొందడానికి సమయం అనుకూలంగా ఉంది. పశు పోషణ, తోటల పెంపకం వంటి అనుబంధ రంగాలలో కూడా మంచి లాభాలు ఆర్జించగలుగుతారు. అయితే శని ప్రభావం వలన కొన్ని సమయాల్లో వాతావరణ పరిస్థితుల కారణంగా లేదా కార్మికుల సమస్యల కారణంగా చిన్నపాటి ఇబ్బందులు ఎదురుకావచ్చు. అటువంటి సందర్భాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం మరియు ప్రభుత్వ సమయాన్ని సకాలంలో పొందటం అవసరం. శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి రైతులు నిరాశ పడకుండా తమ కృషిని కొనసాగించాలి. మార్కెట్లో తమ ఉత్పత్తులకు మరియు ధర లభించే అవకాశం ఉంది. దీనివలన వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పంటల బీమా మరియు నిల్వ వంటి అంశాలపై దృష్టి సారించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చు. చెరువులు, రొయ్యల మరియు చేపల పెంపకం చేసేవారికి ఈ సంవత్సరం ఉత్తమంగా ఉంటుంది. ఈ రంగంలో ఉన్న ధనస్సు రాశి వారు కొత్త సాంకేతిక పద్ధతులను అవలంబిస్తారు. రొయ్యలు, చేపల పెంపకంలో దిగుబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎగుమతి వ్యాపారాలలో ఉన్నవారికి అదనపు లాభాలు వస్తాయి. గురుబలం ఉన్న ఈ రంగాలలో మీరు పెట్టే పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. అయితే జలచరాలకు వచ్చే తెగుళ్ళు లేదా వ్యాధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిపుణుల సలహాలు తీసుకోవటం, నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవటం చాలా ముఖ్యం. ముఖ్యంగా మార్కెటింగ్ విషయంలో మీ తెలివితేటలను ఉపయోగించి మంచి ధరను నిర్ణయించుకోగలుగుతారు. ప్రభుత్వ పథకాల నుండి లేదా బ్యాంకుల నుండి ఈ రంగానికి సంబంధించిన ఆర్థిక సహాయం కూడా లభించే అవకాశం ఉంది. కోళ్ళు, పందులు, మేకలు, గేదెలు వంటి పశుపోషణ చేసేవారికి కూడా 2026-2027 సంవత్సరం లాభదాయకంగానే ఉంటుంది. మీ పశు సంపద పెరుగుతుంది. గురుబలం వలన పశువుల ఆరోగ్యం మరియు వృద్ధి బాగా మెరుగవుతూ ఉంటాయి. పాల ఉత్పత్తులు లేదా మాంస ఉత్పత్తుల అమ్మకాల ద్వారా మంచి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. అయితే కోళ్ల పెంపకం చేసేవారు మరియు పందుల పెంపకం చేసేవారు వాటి ఆహారం మరియు పరిశుభ్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. శని ప్రభావం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి పశువుల డాక్టర్ల పర్యవేక్షణ చాలా అవసరం. కొత్తగా ఈ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీ కష్టపడి స్వభావం మరియు సమయపాలన మీకు ఈ రంగంలో మంచి పేరును, లాభాలను అందిస్తాయి. ధనుస్సు రాశి వారికి 2026లో దాంపత్య జీవితం చాలా వరకు సంతోషంగా మరియు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం దృఢంగా మారుతుంది. మీ ఇద్దరి మధ్య అవగాహన మరియు పరస్పర గౌరవం పెరుగుతాయి. ముఖ్యంగా సంవత్సరం మధ్య భాగంలో గురుబలం మరింత అనుకూలంగా ఉండటం వలన గతంలో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు లేదా చిరాకులు ఉంటే అవి తొలగిపోతాయి. మీ దాంపత్య బంధం మరింత మధురంగా మారుతుంది. ఇద్దరూ కలిసి పవిత్ర స్థలాలను సందర్శించటం లేదా ఒక చిన్నపాటి ప్రయాణానికి వెళ్ళటం వలన మీ బంధం మరింత బలపడుతుంది. అయితే సంవత్సరం పొడవునా శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల కొన్ని సమయాల్లో మీ జీవిత భాగస్వామి పట్ల బాధ్యత మరియు విధులను నిర్వర్తించడంలో కొద్దిగా ఒత్తిడి అనిపించవచ్చు. ఒకరిపై ఒకరు అనవసర ఆధిపత్యాన్ని చూపించడానికి ప్రయత్నించకుండా సామరస్యంగా ముందుకు సాగటం చాలా ముఖ్యం. ఇంకా వివాహం కాని ధనుస్సు రాశి వారికి 2026 సంవత్సరం వివాహ యోగాన్ని అందించే అనుకూలమైన సమయం.
ముఖ్యంగా ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో గురుబలం అత్యంత అనుకూలంగా ఉంటుంది. దీని వలన వివాహ ప్రయత్నాలు వేగవంతమవుతాయి. సరైన జీవిత భాగస్వామిని కనుగొనడానికి మరియు వివాహ బంధంలోనికి అడుగుపెట్టడానికి ఈ సమయం చాలా శుభప్రదం. మీరు కోరుకున్న లక్షణాలు ఉన్న వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల మరియు స్నేహితుల సహకారం వలన వివాహ నిర్ణయం త్వరగా జరుగుతుంది. ఆలస్యంగా వివాహం అవుతున్న వారికి లేదా రెండో వివాహం కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సంవత్సరం అనుకూల ఫలితాలను అందిస్తుంది. డిసెంబర్ నెలలో కూడా తిరిగి మంచి వివాహ యోగం కనిపిస్తుంది. అయితే శని యొక్క ప్రభావం వల్ల తొందరపడకుండా విచక్షణతో నిర్ణయాలు తీసుకోవటం మరియు వివాహానికి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా పరిశీలించడం శ్రేయస్కరం. సంతానం కోసం ఎదురుచూస్తున్న ధనుస్సు రాశి దంపతులకు 2026వ సంవత్సరం సంతాన ప్రాప్తికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సంవత్సరం ప్రారంభంలో మరియు మధ్య భాగంలో గురుబలం బలంగా ఉండటం వలన సంతానం కలుగుటకు మంచి అవకాశం ఉంది. మీ మనసులోని కోరిక నెరవేరుతుంది. సంతానం కోసం ప్రయత్నించేవారు ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్య కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి సంబంధించి ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉంటుంది. మీ పిల్లలు చదువులలో, క్రీడలలో లేదా ఇతర రంగాల్లో గొప్ప ప్రగతిని సాధిస్తారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాలు, పెట్టే పెట్టుబడులు ఈ సంవత్సరంలో మంచి ఫలితాలను ఇస్తాయి. పెద్ద పిల్లల నుండి మీకు సంతోషం మరియు గర్వం కలుగుతుంది. అయితే శని ప్రభావం వల్ల కొన్ని సమయాల్లో పిల్లల పెంపకంలో లేదా వారి చదువుల విషయంలో కొంత ఒత్తిడి అనిపించవచ్చు లేదా వారిని క్రమశిక్షణలో పెట్టడానికి కఠినంగా వ్యవహరించాల్సి రావచ్చు. వారికి స్నేహితుడిగా ఉంటూ సరైన మార్గదర్శకత్వం అందిస్తే ఎటువంటి సమస్యలు ఉండవు. ఈ రాశివారు తమ పిల్లల కోసం విద్యా రుణాలు లేదా ఇతర ఆర్థిక ప్రణాళికలు చేయడానికి ఇది సరైన సమయం. ధనుస్సు రాశి వారి కుటుంబ జీవితం 2026లో చాలా వరకు ఆనందంగా మరియు ఐకమత్యంతో కూడి ఉంటుంది. కుటుంబ సభ్యులందరితో అనుబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రులు మరియు పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఇది మీ జీవితంలో ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీరు మీ కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు మరియు మీ ఇంటిలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి కుటుంబ బంధాలలో దృఢత్వం, సంతోషం మరియు సంపూర్ణతను అందిస్తుంది. 2026వ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ మరియు జాగ్రత్త అవసరం. ఈ రాశి అధిపతి గురువు బలంగా ఉన్నప్పటికీ శని యొక్క ప్రభావం వల్ల కొన్ని సమయాల్లో బద్ధకం లేదా పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా నరాల సంబంధిత సమస్యలు, కీళ్ళ నొప్పులు లేదా జీర్ణ వ్యవస్థ సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. అందుకే ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, యోగా లేదా ధ్యానం చేయటం చాలా మంచిది. ఆహార విషయంలో పౌష్టికాహారం తీసుకోవటం, సమయానికి భోజనం చేయటం మరియు మీరు ఎక్కువగా త్రాగటం వలన ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి సంగీతం వినటం లేదా మీకు ఇష్టమైన హాబీలను కొనసాగించడం ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా నివారించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా చెడు స్నేహాలకు మరియు మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ వ్యసనాల వైపు ఆకర్షణ పెరిగే అవకాశం ఉంది. వాటికి బానిసలైతే మీ కుటుంబ జీవితం, ఆర్థిక పరిస్థితి మరియు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. మీ యొక్క జ్ఞానాన్ని మరియు విచక్షణను ఉపయోగించి అటువంటి వ్యక్తుల నుండి, అలవాట్ల నుండి దూరం పాటించండి. అలాగే ఈ రాశివారు స్త్రీల విషయంలో చాలా నిగ్రహంతో వ్యవహరించాలి. ముఖ్యంగా ఇతరుల వైవాహిక జీవితాల్లో మీరు ఎటువంటి జోక్యం చేసుకోకూడదు. పరస్త్రీల జోలికి వెళ్ళటం లేదా పొరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన మీ యొక్క గౌరవం, కీర్తి ప్రతిష్టలు మరియు కుటుంబ సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయి. చట్టపరమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారు ధర్మాన్ని పాటించేవారు కాబట్టి ఎప్పుడూ నిజాయితీగా మరియు బాధ్యతాయుతంగా వ్యవహరించటం వలన ఈ సంవత్సరం అన్ని కష్టాల నుండి సులభంగా బయటపడగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి అడుగు ముందుకు వేయటం ఈ సంవత్సరం విజయానికి కీలకం. ధనుస్సు రాశి వారికి 2026వ సంవత్సరంలో గ్రహాల నుంచి మరింత సానుకూలతను పొందడానికి మరియు కష్టాలను తొలగించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయటం చాలా మంచిది. ఈ రాశి వారికి ప్రధానంగా గురు, శని గ్రహాల బలం ముఖ్యం. గురుబలం పెరగడానికి ప్రతి గురువారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి శనగలు లేదా పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పెట్టి దానం చేయటం చాలా శుభకరం. అలాగే గురువుల పట్ల, పెద్దల పట్ల మరియు వేద పండితుల పట్ల గౌరవంగా మసులుకోవటం వలన గురు అనుగ్రహం లభిస్తుంది. మీరు ధరించే వస్త్రాల్లో పసుపు రంగు లేదా లేత పసుపు రంగును ఎక్కువగా ఉపయోగించడం కూడా మంచిది. శనిదోష నివారణకు
మరియు ఆయన అనుగ్రహం పొందడానికి ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో లేదా దీపారాధన చేసి నల్ల నువ్వులు దానం చేయటం వలన పనులలో ఉండే ఆలస్యం తగ్గుతుంది. పేదలకు, శ్రమజీవులకు లేదా వృద్ధులకు మీ చేతనైన సహాయాన్ని అందించటం, అన్నదానం చేయటం ద్వారా శనిదేవుడు శాంతిస్తాడు. హనుమాన్ చాలీసా పఠనం చేయటం లేదా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించటం వలన కూడా అన్ని రకాల గ్రహదోషాలు తొలగిపోతాయి. దాన ధర్మాలు చేయటం ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ధనస్సు రాశికి దానగుణం సహజం. మీరు మీ సామర్థ్యాన్ని బట్టి పేద విద్యార్థుల చదువుకు లేదా ధార్మిక కార్యక్రమాలకు సహాయం చేస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయటం మరియు మీ ఇష్టదైవాన్ని నిత్యం స్మరించుకోవటం ద్వారా మానసిక ప్రశాంతత లభించి కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది.